మసిబూసి మారేడు కాయం చేసుట్లా మా అంత మునగాలే లేరన్నట్టు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఇంతకు రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన ఎగురం ఏంటిదనంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఆరుట్ల అంగరంగ వైభవంగా సురు చేసిరు కదా ఓ అందమైన బడిని. అగో దాంట్లో పైన పటారం లోన లొటారం అన్నట్టే ఉన్నదని సోషల్ మీడియాలో సొక్క ముచ్చట్లు రాస్తున్నారు. ఇది కొత్తగా గట్టింది కాదు, నూతనంగా నున్నగా తీర్చిదిద్దింది కాదు. ఆరుట్లలో ఉన్న హై స్కూలు, ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళకే రంగులేసి దానే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టిరని అంటున్నారు. పాత గోడలకే కొత్త రంగులేసి తలక్ తలక్ మరి మెరిసేటట్టు చేసిర్రు. గాయంత దానికి ఏకదం ఎలివేషన్లు ఇచ్చారు అవసరమా అని ఇంటర్నెట్లో ఇరుగమరగా కామెంట్లు రాస్తున్నారట. ఎందుకంటే ఏం చేయలేనోడు ఏతులు ఎక్కువ చెప్పుకున్నట్టు ఆహా ఓహో అన్నట్టే ఉన్నది వ్యవహారమని ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా తిడుతున్నారు పబ్లిక్. ఈ పూసిన రంగులు వేసిన సున్నం కూడా తెలంగాణ సర్కార్ జేబుల నుంచి ఖర్చు పెట్టింది కూడా కాదని అంటున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వ్యాపారాలు చేసే కంపెనీలు సర్కార్కి ఇచ్చిన పైసలతోనే కలర్లు రుద్దిర్రు. గంతేగాని చేసింది ఏం లేదని అంటున్నారు ఇంకొందరు. ఏం లేదు, అంత డొల్ల బబ్రాజమానం భజగోవిందం అన్నట్టే ఉన్నదని ఈ వీడియోని షేర్లు చేస్తున్నారట. ఆరాటం 6 వాళ్ళు పోరాటం 3 వాళ్ళు అన్నట్టు ఇట్లా సున్నాలు వేసుకుంటా సూపుకు మంచిగా చేస్తే చదువులో ఇలువ పెరుగుతుందా ఏంది? ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి సారు అని అచ్చింతలు వేసుకుంటూ అరుచుకుంటారట అంతా. మరి ఈ కౌంటర్లకు కామెంట్లకు కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో రేపు చూడాలిగా.